యూత్ సక్సెస్ సూత్రాస్ మరియు భారత్ ప్రాకృతిక్ సమాధాన్ సంఘటన్ ఆధ్వర్యంలో ఎకో సమాధాన్ పాడ్కాస్ట్కు స్వాగతం. నేను మీ యాంకర్ తేజు. ఇది ప్రకృతి, పర్యావరణం, అడవులు, జీవ వైవిధ్యం మరియు వీటి మధ్య ఉన్న సంబంధాల గురించి అన్వేషించి, ముఖ్యంగా యువత ప్రకృతి పరిజ్ఞానం, పర్యావరణ స్పృహ పెంపొందించుకోవడానికి ఉపయోగపడే సంభాషణలు ఈ పాడ్కాస్ట్ ద్వారా అందిస్తున్నాం. ఈ రోజు మనతో డాక్టర్ దెందులూరి నల్లిమోహన్ గారు ఉన్నారు. వారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రిటైర్డ్ అధికారి. వారికి ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నత పదవులు చేసిన అపార అనుభవం ఉంది. వారు అటవీ పాలన, వాతావరణ విధానాల్లో నిపుణులు మరియు డాక్టరేట్ డిగ్రీ కలిగి ఉన్నారు. భారతీయ సంస్కృతి పరిరక్షణలోనూ యువతను చైతన్యపరిచి దేశ నిర్మాణం దిశగా అడుగులు వేసేందుకు కావలసిన సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు. వారు యూత్ సక్సెస్ సూత్రాస్ అనే యూట్యూబ్ ఛానల్కి, భారత్ ప్రాకృతిక్ సమాధాన్ సంఘటన్ అనే స్వచ్ఛంద సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షులు కూడా. ఈ తరుణంలో జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ అనే ప్రముఖమైన అంశం మన ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ నల్లిమోహన్ గారు, నమస్కారం అండి. యువతలో జీవ వైవిధ్యం మరియు వన్యప్రాణుల గురించి తెలుసుకోవాలనే తపన చాలా ఉంది. మరి ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వాటి మధ్య ఏమైనా భేదం ఉందా? మీరు చెప్తారా? నమస్కారం అండి. తప్పకుండా తెలియజేస్తాను. మీరు తేనెటీగలు లేని తోటలు కానీ, జంతువులు లేని అడవి కానీ, పక్షులు లేని ఆకాశాన్ని కానీ ఊహించుకోగలుగుతారా? ఈ ఆలోచన మనం ఎందుకు చేయాలి అంటే, ప్రకృతిలో ఉండేటువంటి అనేక రకాల జీవులు, జంతువులు అండ్ సూక్ష్మజీవులు, వీటన్నిటినీ కూడా మనము నిత్యం గమనిస్తూ ఉంటాము. వాటి ద్వారా ఎన్నో రకాలైనటువంటి లాభాలు పొందుతూ ఉంటాము, వాటిని ఉపయోగిస్తూ ఉంటాము. అడవుల వల్ల మనకి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అవి ఆహ్లాదాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, అదేవిధంగా మనకి కావలసినటువంటి ప్రాణవాయువుని ఇస్తాయి, మనకు కావలసినటువంటి నీరు సప్లై చేస్తాయి. సో జీవ వైవిధ్యంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవి, జంతువు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతుకుతూ ఉంటాయి. వాటికి ప్రకృతిలో ఒక నిర్దిష్టమైనటువంటి స్థానము, ఒక నిర్దిష్టమైనటువంటి పాత్ర ప్రకృతి నిర్దేశించింది. అవి ఆ పర్టికులర్ స్థానాల్లో ఉండి వాటి యొక్క విధి నిర్వర్తిస్తుంటేనే ప్రకృతి సమతుల్యత కొనసాగుతూ ఉంటుంది. అయితే వన్యప్రాణులు అంటే జీవ వైవిధ్యంలో భాగం కాదా? వన్యప్రాణులు అంటే వేరే రకమైనటువంటి జంతువులా? అవి ఎక్కడుంటాయి అనేటువంటి సందేహాలు కూడా వస్తుంటాయి. సో మానవుడు అనాదిగా అడవుల్లోనే నివాసం ఉండి జీవనం సాగిస్తూ ఉండేవాడు. తన అవసరాల నిమిత్తము మొక్కల్ని, చెట్లని వాడుకుని జీవ జంతువుల్ని వేటాడి జీవితం సాగిస్తూ ఉండేవాడు. అటువంటి మనిషి నాగరికత ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో, కాలక్రమేణా గ్రామాలు, పట్టణాలు నిర్మాణం చేసుకుని వాటిలో నివసించడం మొదలుపెట్టాడు. అడవికి దూరంగా వెళ్తున్న కొద్దీ అడవిలో ఉండేటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో అవి దూరం అవుతూ వచ్చాయి. దానివల్ల అతను ఏం చేశాడంటే, అడవి నుంచి తనకి తప్పనిసరిగా కావలసినటువంటి కొన్ని జంతువుల్ని, కొన్ని మొక్కల్ని తీసుకొచ్చి తన పరిసర ప్రాంతాల్లో పెంచడం మొదలుపెట్టాడు. కొన్ని ఆవులు, కొన్ని బర్రెలు, కొన్ని ఎడ్లు, ఈ రకమైనటువంటి జాతుల్ని పెంపుడు జంతువుల కింద తీసుకొచ్చి తన గ్రామంలోనే, ఇంటి వద్దనే, తన పొలం వద్దనే పెంచుకోవడం మొదలుపెట్టాడు. అదేవిధంగా అడవిలో దొరికేటువంటి అనేక రకాల జాతుల విత్తనాలు, చెట్లలో ఆహారానికి పనికొచ్చేవి, ఇల్లు నిర్మాణానికి పనికొచ్చేవి కొన్ని మొక్కల్ని, కొన్ని జాతుల్ని తీసుకొచ్చి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. సో ఆ విధంగా ఏంటంటే, కొన్ని జాతులు అడవుల నుంచి తీసుకొచ్చిన వాటిని తనకి కావలసిన విధంగా వాటిని వ్యవసాయం చేసుకుని వాటి నుంచి వచ్చేటువంటి ధాన్యాలు, పళ్ళు, కూరలు, కాయలు తిని జీవనం సాగిస్తూ వచ్చాడు. అలా నాగరికత అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఈ మనుషులకి, ఈ అడవులకి మధ్య దూరం పెరిగిపోయింది. దాంతో సంబంధం కూడా తగ్గిపోయింది. దానివల్ల అడవులు వేరేటువంటి ఒక ఎంటిటీ, మనుషులు, వారి యొక్క విలేజెస్, వారి యొక్క ప్రాంతాలు, నివసించే ప్రాంతాలు ప్రైమరీ ఇంపార్టెన్స్గా తయారైనాయి.
సో ఈ పద్ధతిలో అడవుల్లో మిగిలిపోయినటువంటి జంతువులు జాతులు ఏవైతే ఉన్నాయో నిజానికి చెప్పాలంటే 95% పైన జీవజంతువులన్నీ కూడా ఇప్పటికీ కూడా అడవుల్లోనే ఉన్నాయి. అవి నిక్షిప్తమై ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్యావరణ వ్యవస్థ అనేది తనకు తానుగా అభివృద్ధి చెందుతూ వృద్ధి చెందుతూ తనలో ఉండేటువంటి భాగాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడమే దాని యొక్క స్వధర్మం. సో అడవుల్లో మిగిలిపోయినటువంటి జాతుల్ని నివాసం ఏర్పరచుకొని అడవిని తమ ఆవాసంగా చేసుకున్నటువంటి జంతువుల్ని మనం వన్యప్రాణులు అనేటువంటి పేరుతోటి నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత పిలుచుకుంటున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి డిస్టింక్షన్ ఓన్లీ అనేది మన అవగాహన వల్ల వచ్చిందే తప్ప ఇది జీవ వైవిధ్యంలో వన్యప్రాణులు కూడా ఒక ఇంటెగ్రల్ పార్ట్, ఒక అంతర్భాగమే. జీవ వైవిధ్యాన్ని సంరక్షించినట్లయితే అందులో ఉన్నటువంటి వన్యప్రాణులు కూడా సంరక్షించబడాలి. అది దీంట్లో ఉన్నటువంటి మూల సిద్ధాంతం. కానీ అడవులని మనము దుర్వినియోగం చేయడం మూలాన మన యొక్క అవసరాలకి వాడుకునేటువంటి ఒక రిసోర్స్ కింద, ఒక వనరు కింద భావించడం వల్ల మనిషి తన తెలివితేటలతోటి, తన ఆయుధాలతోటి, మేధో సంపత్తితోటి అడవిని జయించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అడవి మొత్తాన్ని జయించడం అంటే ప్రకృతిని జయించడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అడవుల నుంచి కావాల్సిందంతా కూడా చెట్లు, చేమలు, పళ్ళు, కాయలు, దుంపలు, ఆకులు అన్నీ కూడా సేకరిస్తూనే ఉన్నాడు. ఆ సేకరణ విధానం కూడా కన్స్ట్రక్టివ్ కలెక్షన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ అంటే పర్వాలేదు. ఇది డిస్ట్రక్టివ్గా ఉంది, అంటే అది విధ్వంసకరంగా ఉంది. ఎందుకంటే మనం ఒక జాతి కనుక చూసినట్టయితే ఎక్కువగా ఉపయోగపడుతోంది అనేటువంటి విషయం మనకు తెలిసిందనుకోండి, లైక్ టేకు జాతి మొక్కలు దాని ఇళ్ల నిర్మాణానికి బాగా పనికొస్తాయని చెప్పి ఇండియాలో టేకు అనేటువంటిది సర్వసాధారణంగా పెరిగేటువంటి మొక్క. కానీ ఇప్పుడు టేకు జాతి కేవలం కొన్ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రక్షిత ప్రాంతాల్లో మాత్రమే మిగిలి మిగతా చోట్లంతా కూడా అది అంతరించిపోయింది. అంటే దీని యొక్క సారాంశం ఏంటి? మనిషి తనకు కావలసినటువంటి చెట్లను తన స్వార్థానికి ఎంతవరకు సేకరించాడంటే అవి జాతి అంతరించిపోయేటువంటి విధంగా కూడా సేకరణ జరిగింది. అదేవిధంగా ఎర్రచందనం, అదేవిధంగా ఏగిస, నల్లమద్ది, బండారు ఇటువంటి టింబర్ జాతులన్నీ కూడా అధిక డిమాండ్ ఉన్నవి, ఇళ్ల నిర్మాణానికి పనికొస్తాయి. అలాగే ఓడల నిర్మాణానికి, వాతావరణ పరిస్థితులు తట్టుకోవడానికి నిలబడేటువంటి టింబర్ జాతులు ప్రకృతిపరమైనటువంటి ప్రొడక్ట్స్ మనం అడవి నుంచి సేకరిస్తున్నాం. మన ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన మందు మొక్కలన్నీ కూడా అడవి నుంచే సేకరిస్తున్నాం. సో ఈ మందు మొక్కలు అధికంగా సేకరించడం మూలన ఆ మందు మొక్కల జాతులు అరుదుగా తయారైపోతున్నాయి. దానివల్ల అవి అంతరించిపోయే ప్రమాదం కూడా వస్తుంది. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ అంటే మన ఫ్యూచర్ని, మన యొక్క ప్రెజెంట్ని మనము సంరక్షించుకున్నట్లే. జీవ వైవిధ్య సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణకు కావలసినటువంటి చట్టాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటిని అమలు చేయడం జరుగుతోంది. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ నల్లిమోహన్ గారు. జీవ వైవిధ్యం, వన్యప్రాణుల మధ్య ఉన్న వ్యత్యాసాలని, సంబంధాలని మీరు వివరించిన విధానం చాలా బాగుంది. అయితే ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ చట్టం, అటవీ చట్టాలని అమలు చేస్తుందని చెప్పారు కదా, వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి చెప్తే బాగుంటుంది. తప్పకుండా చెప్తానమ్మా. యాక్చువల్గా ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నది నేను చెప్తాను. 1965 సంవత్సరంలో మన దేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్యను కనుక పరిశీలించినట్లయితే అతి తక్కువ స్థాయికి, అంటే కేవలం 1400 స్థాయికి పడిపోవడం జరిగింది. సో ఆ విపరీతమైనటువంటి పరిస్థితి చూసి ప్రభుత్వము కళ్ళు తెరిచింది. అంటే వన్యప్రాణికి సంబంధించి, వాటి సంరక్షణకు సంబంధించి ఇప్పటివరకు చట్టం చేయలేదు. ఒక అటవీ చట్టం అనేటువంటిది ఒక ఓవరాల్ అంబ్రెల్లా యాక్ట్ అయితే ఉన్నది, కానీ దాంట్లో ఉండేటువంటి నియమ నిబంధనలు వన్యప్రాణుల సంరక్షణకు 1972 సంవత్సరంలో ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటంటే, దీంట్లో 6 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ అధ్యాయాల్లో వివిధ లెవెల్స్ ఆఫ్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ నియమించుకోవడం ఎలాగా, వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, వారి యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, విధి నిర్వహణ నియమాలు ఏంటి అనేటువంటి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక చాప్టర్లో వన్యప్రాణులను సంరక్షించడానికి ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం జరిగింది. వాటిలో కొన్ని ప్రధానమైన ప్రదేశాలను ఎంపిక చేసి ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడానికి ఈ చట్టం దోహదపడింది.
వేటాడే వ్యక్తులకు, సంస్థలకి ఏ విధమైనటువంటి పనిష్మెంట్లు ఇవ్వచ్చు అనే విషయం కూడా దీంట్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో ఇది 6 చాప్టర్స్లో మొత్తం నిర్మితమై ఉంది. దీంట్లో అనదర్ ప్రధాన అంశం ఏమిటి అంటే, ఈ చట్టం కింద బుక్ చేసేటువంటి కేసెస్ అంటే నేరాలన్నీ కూడా కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అని చెప్తారు. కాగ్నిజబుల్ అంటే చాలా తీవ్రతరమైనటువంటి నేరాలు, వాటికి బెయిల్ దొరికేటువంటి అవకాశం కూడా లేనటువంటి కేసుల కింద బుక్ చేయడం జరుగుతుంది. ఇంత కఠిన నిబంధన ఎందుకు పెట్టారు అంటే, ఈ వన్యప్రాణులు అంతరించిపోయినట్లయితే మానవ మనుగడకే ఇబ్బంది వస్తుంది కాబట్టి అటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది. ఇంకో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, నిర్ధారితమైనటువంటి దోషుల మీద 3 నుంచి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, ఫైన్ కూడా విధించేటువంటి అవకాశం ఉంది. సో ఈ చట్టం చాలా బలమైన చట్టము. సో దీన్ని ఉపయోగించి మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ అనేది చాలా ప్రగతి సాధించింది. 1-2 వన్యప్రాణి రక్షణ కేంద్రాలతో మొదలయ్యి ఇప్పుడు మన దగ్గర దాదాపు 53 టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్స్ ఉన్నాయి. గత 50-52 సంవత్సరాల జర్నీలో చూసినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చాలా మెరుగైందనే చెప్పాలి. ఈ వన్యప్రాణి చట్టానికి అనుగుణంగానే ప్రభుత్వం ఇంకొక చర్య కూడా తీసుకుంది. ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ని కూడా అమలు చేయడం జరిగింది. అది 1973 సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. టైగర్ని ఎపెక్స్ యానిమల్గా గుర్తిస్తారు. అంటే టైగర్ కనుక ఒక ప్రాంతంలో బతకాలి అంటే దాని కింద ఉండేటువంటి జీవరాశులు అన్నీ కూడా బతకాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఆ అవసరాన్ని గుర్తిస్తూ ఆ పరిస్థితులు కల్పించడానికి ప్రతి రాష్ట్రంలోనూ కూడా టైగర్ రిజర్వ్స్ అనేటువంటి ఒక ఏర్పాటును చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగినటువంటి అధికారులని నియమించి అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి వన్యప్రాణులకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. గడ్డి తిని బ్రతికే జాతులు పెరగడానికి గడ్డి మైదానాలు పెంచడము, చెట్లు, ఆకులు, పళ్ళు, కాయలు తిని బతికేటువంటి వన్యప్రాణుల కోసము ఫలాన్నిచ్చే చెట్లు, ఆకులనిచ్చే చెట్లు, వేళ్ళు, దుంపలు తిని బతికే వాటి కోసము ఆ రకమైనటువంటి ఉత్పత్తులు ఇచ్చేటువంటి చెట్లు విరివిగా నాటి ఉన్నటువంటి అడవిని పరిపుష్టం చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి రక్షణలతో పాటు మానిటరింగ్ వ్యవస్థ కూడా డెవలప్ చేయడం జరిగింది. వీటి వల్ల వన్యప్రాణులను ఎవరైనా వేటాడినా, వెంటాడినా, విఘాతం కలిగించిన ట్రాప్స్ పెట్టి, వలలు పెట్టి ఏదైనా విధంగా వాటికి నష్టం చేసినట్లయితే వారిని గుర్తించడానికి కెమెరా ట్రాప్స్ కూడా పెట్టడం జరిగింది. సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆయుధాలు కూడా సప్లై చేసి వన్యప్రాణి సంరక్షణకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో 6 షెడ్యూల్స్ కూడా పెట్టడం జరిగింది చివరిలో. ఈ 6 షెడ్యూల్స్ కలిపి మన వన్యప్రాణి చట్టంలో ఉండేటువంటి జీవజంతువులు అన్నిటినీ కూడా కేటగరైజ్ చేయడం జరిగింది. వాటి యొక్క పాపులేషన్ స్టేటస్ని బట్టి, పర్యావరణంలో, జీవావరణ వ్యవస్థలో వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి షెడ్యూల్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే అతి తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఏనుగులు, టైగర్సు, సింహాలు, రైనోసిరాసు ఇటువంటి అంతరించిపోయే జాతులన్నింటినీ కూడా షెడ్యూల్ 1లో పెట్టడం జరిగింది. అదేవిధంగా వీటికి ఆహారంగా పనికొచ్చేటువంటి లేళ్ళు, జింకలు, దుప్పులు ఇటువంటి యానిమల్స్ని షెడ్యూల్ 3లో పెట్టడం జరిగింది. ఈ రకంగా ఈ చట్టము అటవీ శాఖ అధికారులను, సమాజాన్ని కూడా పర్యావరణ హితంగా, అదేవిధంగా వన్యప్రాణి హితంగా ముందుకు నడిపించడానికి చాలా దోహదపడింది. వెరీ వెల్ సెడ్ సార్. వన్యప్రాణుల చట్టం గురించి ఇంత వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా వివరించారు. ఇంతకీ వన్యప్రాణులకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు? అంతేకాకుండా మన ఎకోసిస్టంలో వన్యప్రాణుల పాత్ర ఏమిటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. వన్యప్రాణులు మనం అనుకున్నట్లుగా ఈ జీవావరణ వ్యవస్థ కానివ్వండి, అదే ఎకోసిస్టమ్ అని చెప్తాము, ఆ ఎకోసిస్టంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇవి జీవ వైద్యంలో ఒక అంతర్భాగం. సో ఏవైతే జంతువులు, ఏవైతే చెట్లు, ఏవైతే వనమూలికలు, ఏవైతే సూక్ష్మజీవులు అడవుల్లో ఉన్నాయో అవి మనకి ఒక ఆస్తి లాంటిది. సో ఈ ఆస్తిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. సో ఈ వన్యప్రాణి చట్టము, అటవీ చట్టము, జీవ వైవిధ్య చట్టము ఇవన్నీ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే ప్రభుత్వము కాలక్రమేణా అవసరాన్ని బట్టి ఏర్పాటు చేస్తూ వచ్చింది.
సో వీటి అమలు తీరుతెన్నులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి వాటికి అమెండ్మెంట్స్, మార్పులు, చేర్పులు కూడా చేస్తూ ఉండడం జరుగుతుంది. సో ఇకపోతే కొన్ని పనులు కొన్ని యానిమల్స్, కొన్ని జంతువులు, కొన్ని సూక్ష్మజీవులు మాత్రమే చేయగలుగుతాయి. అవి వేరేవేమీ చేయలేవు. ఉదాహరణకి అడవుల్లో చనిపోయినటువంటి జంతువులు, వాటి యొక్క కళేబరాలు కనుక అదే విధంగా పడి ఉన్నట్లయితే అవి కుళ్ళడానికి, వాటి ప్రకృతిలో కలిసిపోవడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. ఈ లోపున డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పడి తిని అవి స్ప్రెడ్ అయ్యే కూడా అవకాశం కూడా ఉంటుంది. బట్ ఈ కార్యక్రమాన్ని కొన్ని రకాల సెప్రోఫైటిక్ సూక్ష్మజీవులు అనేటువంటివి ఉన్నాయి. అవి విదిన్ డేస్లో ఒక యానిమల్ యొక్క డెడ్ బాడీని, క్యారకేస్ని మనం కన్జ్యూమ్ చేసి ఏ పంచభూతాలతో అయితే ఏర్పడినాయో అవే పంచభూతాల్లోకి వాటిని మార్చేస్తాయి. అదేవిధంగా గ్రద్దలు ఉన్నాయి, వాటిని స్కావెంజర్ బర్డ్స్ అంటారు. ఈ డెడ్ బాడీస్ క్యారకేసెస్ అంటాము. అవి ఏవైతే ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో ఈ గద్దలు ఎక్కువగా పెరుగుతుంటాయి. అంటే పర్యావరణాన్ని పరిశుభ్రం చేసేటువంటి ఒక రకమైనటువంటి యానిమల్స్ అని చెప్పాలి. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఎకోసిస్టమ్. అదేవిధంగా తేనెటీగలు, సీతాకోక చిలుకలు, అనేక రకాలైనటువంటి ఇన్సెక్ట్ జాతులు కూడా ఈ చెట్ల యొక్క వ్యాప్తిని చేస్తాయి. మన ఆహార పంటలు కానివ్వండి, వ్యవసాయ పంటలు కానివ్వండి, పర్యావరణంలో పెరిగేటువంటి అనేక రకాల జంతువులు, చెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ పరపరాగ సంపర్కాన్ని చేసి ఆ విత్తనాలని ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేసి, డిస్పర్స్ చేసి ఈ చెట్లు, విత్తనాలు అభివృద్ధి చెందడానికి, విస్తరణ చెందడానికి చాలా విలువైనటువంటి సేవ చేస్తున్నాయి సమాజానికి. కాబట్టి ఈ వన్యప్రాణుల యొక్క ఇంపార్టెన్స్ని మనం ఎప్పుడు కూడా అండర్మైన్ చేయకూడదు, అంటే చిన్న చూపుగా చూడకూడదు. అండ్ అవి బ్రతికున్నాయి కాబట్టే మన యొక్క జీవనం సజావుగా సాగుతోంది అనే విషయాన్ని మనం గ్రహించి వాటికి కావాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి తగిన రక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో సమాజంలోని అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ వన్యప్రాణుల సంరక్షణ ఎలా చేస్తారు అనేది వివరించండి. వన్యప్రాణి సంరక్షణ అనేది మనం ప్రధానంగా 2 పద్ధతుల్లో చేస్తామమ్మా. మొదటిది ఇన్ సిటు కన్జర్వేషన్ అంటారు. అంటే ఎక్కడ ఉండేటువంటి యానిమల్స్ని, జంతువుల్ని, ఇతర జీవరాశుల్ని అక్కడే సేవ్ చేయడం. దానికోసం మనము వన్యప్రాణి చట్టం కింద నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, కన్జర్వేషన్ ఏరియాస్ కింద గుర్తించి ప్రొటెక్టెడ్ ఏరియా స్టేటస్ ఇచ్చి వాటికి వన్యప్రాణి చట్టాన్ని తీవ్రంగా అమలు చేయడానికి అక్కడ అవకాశం కల్పించారు. దాన్ని ఇన్ సిటు కన్జర్వేషన్ అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ కానీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్న అమరాబాద్ టైగర్ రిజర్వ్ కానీ, లేదా కావాల్ టైగర్ రిజర్వ్ కానీ ఈ పద్ధతిలో ఏర్పాటైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలే. సో ఈ విధంగా ఇన్ సిటు కన్జర్వేషన్లో మనకి చూసినట్లయితే దాదాపు దేశంలో 300 పైచిలకు శాంక్చురీస్ ఉన్నాయి. అదేవిధంగా 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంకా జింకల పార్కులు, చిలకల పార్కులు, సీతాకోక చిలకల కోసం ప్రత్యేకమైనటువంటి పార్కు కూడా ఏర్పాటు చేసుకొని వివిధ రాష్ట్రాలు ఈ ఇన్ సిటు కన్జర్వేషన్ని జరిపిస్తున్నాయి. ఇక రెండో విధానం ఏంటి అంటే ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటారు. ఈ ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటే అంతరించిపోయే జాతులు, అరుదైపోతున్నటువంటి జాతులు, లేక పులులు, సింహాలు, లేళ్ళు, జింకలు, ఖడ్గమృగాలు, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా కొన్ని ప్రదేశాల్లో సేకరించి వాటిని పట్టణాల్లో మనము భద్రపరచడం జరుగుతోంది. వీటిని జూ పార్క్స్ అంటారు. మనకి నెహ్రూ జూలాజికల్ పార్కు బాగా పురాతనమైనటువంటి పార్కు హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నంలోను, శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ తిరుపతిలోను కూడా మనకి ఈ రకంగా ఎక్స్ సిటు కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కోసం చాలా మంచి సేవలు అందిస్తున్నాయి. దీనివల్ల మనకి పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణే కాకుండా ప్రజలకు అవగాహన కలగడానికి ఒక ఎడ్యుకేషన్ టూల్ కింద, అవేర్నెస్ క్రియేషన్కి ఆపర్చునిటీస్ కింద దీన్ని మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా వేలాది మంది సందర్శకులు వచ్చి ఈ యానిమల్స్ని చూసి వాటి గురించి అక్కడ ప్రదర్శించినటువంటి వాటి యొక్క ప్రొఫైల్స్ని చదివి వాటి యొక్క వివరాలు తెలుసుకుని వారు దాని గురించి చర్చించి
వారు కూడా ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ వన్యప్రాణి దినోత్సవాలు కానీ, వన్యప్రాణి వారోత్సవాలు కానీ, వన మహోత్సవాల్లో కానీ, లేదా ప్రపంచ టైగర్ దినోత్సవం నాడు కానీ, ప్రపంచ ఎలిఫెంట్ దినోత్సవం నాడు కానీ, ఇలా ఈ ప్రపంచంలో జరిగేటువంటి అనేక సందర్భాల్లో వారి పాత్రకు తీసుకుని పాలు పంచుకొని వారి యొక్క సంఘీభావాన్ని, సహకారాన్ని తెలియజేసి వారికి చేతనంత సహాయం కూడా చేస్తుంటారు. వన్యప్రాణులతో సహజీవనం అంటే ఏంటి సార్? మనం ఇప్పుడే డిస్కస్ చేసాం వన్యప్రాణులను సంరక్షించడానికి ఎక్సిటు అండ్ ఇన్సిటు మెథడ్స్ ఉన్నాయని. ఇన్సిటు మెథడ్లో మనం చూసినట్లయితే ఏరియా ఏదైతే మనము ఈ శాంక్చురీ కింద నోటిఫై చేస్తామో, నేషనల్ పార్క్ కింద నోటిఫై చేస్తామో, ఆ శాంక్చురీ లోపల కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ నివసించేటువంటి ట్రైబల్ జాతులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు, ఆ అడవుల మీద ఆధారపడే వాళ్ళు అక్కడే ఉంటారు. అయితే ఈ చట్టంలో ఉండేటువంటి అంశాన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి రకమైనటువంటి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ యొక్క గ్రామాలని, మీ యొక్క ఆస్తుల్ని వదులుకొని ఈ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతానికి బయటకి మారినట్లయితే అక్కడ మీకు అక్కడ 1 ఎకరం ఉంటే లోపల 1 ఎకరం ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇల్లు ఉంటే ఇక్కడ ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఏర్పాటుతోటి ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏదైతే శాంక్చురీ పోర్షన్ ఉందో ఆ పోర్షన్లో మనుషులు ఉండకుండా కేవలం వన్యప్రాణులకి స్వేచ్ఛగా జీవించడానికి తగినటువంటి అవకాశాలని క్రియేట్ చేయడానికి ఈ ఒక సంబంధిత చట్టంలో ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారంగా చేసినట్లయితే వన్యప్రాణులు అండ్ మనుషులు ఒకే ప్రాంతంలో నివసించినట్లయితే అప్పుడు ఘర్షణలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడానికి రీలొకేషన్ అంటారు. అంటే రీలొకేషన్ అంటే ఆ శాంక్చురీ పోర్షన్ నుంచి బయటికి వారిని తరలించి వారిని రీహాబిలిటేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని అయినా కూడా ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ కోసం మనం ఏం చేస్తున్నామంటే మన దేశంలో చూసినట్లయితే దాదాపు 25% భూభాగంలో అడవులు ఉన్నాయి. వాటిలో అబౌట్ 7 to 8% మాత్రమే మనము ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల కింద ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ కింద తీసుకొచ్చాం ఇప్పటి వరకు. అది ఎందుకు తీసుకొచ్చామంటే ఈ వన్యప్రాణులకి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని మనము ఒక రక్షిత ప్రాంతంగా గుర్తించి అక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని వాటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 to 8% ఆఫ్ ది టోటల్ ఫారెస్ట్ ఏరియా తీసుకున్నట్టయితే దేశం మొత్తం మీద 2 నుంచి 3% వరకే ఉంటుంది. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ విస్తృతమైనటువంటి ఏరియాలో కేవలం 2% మాత్రమే మన వన్యప్రాణుల కోసం కేటాయించడం జరిగింది. అది కూడా మనం కేటాయించకపోతే మన దేశంలో ఉన్నటువంటి 1 లక్ష పైచిలకు ఉన్నటువంటి యానిమల్ జాతులు, 50,000 దాకా ఉండేటువంటి మొక్కల జాతులు కూడా అంతరించిపోయేటువంటి పరిస్థితులు తలెత్తవచ్చు ఫ్యూచర్లో. కాబట్టి అంత మట్టుకు మనం కోఆపరేషన్ చేయాలి అంటే ఈ ప్రకటిత ప్రాంతాల్లో ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో ఉన్నట్టు గ్రామాలని బయటకు షిఫ్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. దాన్ని అయితే గ్రామస్తులు అందరూ కూడా ఒప్పుకున్నప్పుడే ఆ పని చేయడం జరుగుతుంది. లేకపోతే వారు అక్కడే ఉంటారు. బట్ ఆ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సొల్యూషన్ ఏంటంటే కో ఎగ్జిస్టెన్స్ పాలసీ అని చెప్పేసి కొత్తగా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరినైతే బయటికి మార్చి వారికి మనం పునరావాసం కల్పించాలనుకుంటున్నామో వారి తాతలు, వారి ముత్తాతలు, వారికి పూర్వీకులు అందరూ కూడా అదే ప్రాంతంలో నివసిస్తూ వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ వస్తున్నారు. కానీ గత 60-70 సంవత్సరాల్లో మనిషికి కలిగినటువంటి దుర్బుద్ధి వల్ల, దురాశ వల్ల మనము అటవీ వనరులను, వన్యప్రాణులను విచ్చలవిడిగా అనుభవించడం వల్ల, వేటాడడం వల్ల, నష్టం చేయడం వల్ల ఈ యానిమల్ పాపులేషన్స్ చాలా తగ్గిపోయినాయి. అట్ ది సేమ్ టైం ది పాపులేషన్ ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఆన్ ది ఏరియా ఈజ్ ఇంక్రీజింగ్ ప్రొపోర్షనేట్లీ. కాబట్టి ఈ రెండింటికి కూడా సమతుల్యత కుదరట్లేదు. అందుకోసం రీలొకేషన్ అనేటువంటి పాలసీ పెట్టారు. కానీ వారికి మౌలికంగా చూసినట్టయితే వన్యప్రాణులతోటి సహజీవనం చేసేటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితిని కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ మాత్రమే పాటించగలుగుతున్నాయి, అందరూ పాటించలేకపోతున్నారు. సో అటువంటి పరిస్థితులు కల్పించడానికి మనము వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అక్కడ ఉండేటువంటి ప్రజానీకానికి అడవుల మీద ఎక్కువ ఆధారపడకుండా వారికి ప్రభుత్వం తరఫున పథకాలు ఇచ్చి
ఆర్థిక సహాయం చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చినట్లయితే వారు వన్యప్రాణుల జోలికి వెళ్లకుండా వాటి మానాన్ని వాటిని బతకడానికి అవకాశం కల్పించి వీరు వారి యొక్క జీవన చక్రాన్ని నడిపించడానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి పుట్టింది ఈ సహజీవనం అనేటువంటి కాన్సెప్ట్. ఇది కొన్ని ప్రాంతాల్లో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది సక్సెస్ఫుల్ అయితే డెఫినెట్గా మనకి వన్యప్రాణులకి మనుషులకి మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం యొక్క పరిస్థితిని కొంతవరకు తగ్గించవచ్చు. బట్ అంతవరకు కూడా మనుషులకి వన్యప్రాణులకి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే వన్యప్రాణులు నివసించేది అటవీ ప్రాంతం, కానీ ప్రజలు అడవులు బయట ఉండేవారు నాగరికత వచ్చిన తర్వాత. సో అడవుల లోపలికి వెళ్ళి వాటి యొక్క ఆవాసాలని డిస్టర్బ్ చేసి వాటి యొక్క జీవనాన్ని డిస్టర్బ్ చేసి వాటిని వేటాడి వాటి చర్మాల కోసము, మాంసం కోసము, ఇతరత్ర బెనిఫిట్స్ కోసము, డబ్బు కోసము చేయడం వల్ల అనేక రకాల అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సహజీవనం ఆర్ కో ఎగ్జిస్టెన్స్ కాన్సెప్ట్ మనం ప్రమోట్ చేస్తే మంచిదని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మనుషులకి వన్యప్రాణులకి మధ్య ఘర్షణలు ఉన్నాయని చెప్పారు కదా, మరి ఈ ఘర్షణలను నిరోధించడానికి ఉన్న మార్గాలు ఏమిటి? డెఫినెట్లీ, ఎందుకంటే ప్రతి సమస్యకి కొన్ని సమాధానాలు ఉంటాయి. అవి లేకపోతే మనం వెతకాలి, వాటి కోసం మనం క్రియేటివ్గా ఆలోచించాలి. దీంట్లో యువత పాత్ర కూడా చాలా ప్రధానం అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నవి ఇవాళ క్రియేట్ చేసినవి కాదు, వస్తున్నాయి, కొన్నాళ్ళ నుంచి వస్తున్నాయి. అయితే జనాభా పెరుగుదల, అంటే మనుషుల యొక్క జనాభా పెరుగుదల బాగా ఎక్కువైనప్పుడు, దెన్ అటవీ ప్రాంతాలు బాగా తక్కువైపోతుండడం మూలాన మనిషి యొక్క గ్రీడ్ వల్ల ఈ అటవీ ప్రాంతాలు ఎక్కువగా దాడికి గురవుతున్నాయి. మహాత్మా గాంధీజీ ఒక మాట అంటారు, దేర్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీటింగ్ ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది నేచర్ బట్ నాట్ ఫర్ ది గ్రీడ్ అని చెప్పి. అంటే ఏంటనమాట, మనుషుల యొక్క అవసరాలు తీర్చడానికి సరిపడా ప్రకృతి సహకరిస్తుంది, కానీ వారి యొక్క దురాశను, దుర్బుద్ధిని తీర్చడానికి సమాధానాలు ప్రకృతి ఇవ్వలేదు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మన యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు మీట్ అవ్వాలి. అది కూడా అత్యంత మినిమల్ లెవెల్లో అడవుల నుంచి గ్రహించడానికి మనం ట్రై చేయాలి. దానికి ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నట్లయితే వాటిని చూసుకోవాలి. అదేవిధంగా ఈ వన్యప్రాణులు జీవ వైవిధ్యం సంరక్షించబడాలి అంటే వాటికి మనం కేటాయించినటువంటి ప్రదేశాల్లో మనుషులు వెళ్లకుండా ఉండాలి, వారి యొక్క కార్యకలాపాలు తగ్గించుకోవాలి. అక్కడ చుట్టుపక్కల నివసించేటువంటి ప్రజానికం కూడా కొద్దిగా ఈ వాస్తవాన్ని గ్రహించి వారు దానికి అనుగుణంగా వారి యొక్క బిహేవియరల్ చేంజ్ని కూడా తీసుకురావాలి. అంటే మానసికమైనటువంటి పరివర్తన పొంది వన్యప్రాణులు కూడా ఈ సృష్టిలో ఒక భాగమే, అవి లేకపోతే మన యొక్క జీవనం కూడా ఇబ్బందులు పాలవుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి వాటి నుంచి మనము ఇప్పటి వరకు పొందుతున్నదేంటి, ఈ జీవ వైవిధ్యం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అనేటువంటివి అందరికీ కూడా అవగాహన కలిగే విధంగా ప్రచార కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు ప్రభుత్వము అండ్ ఆల్సో స్వచ్ఛంద సేవా సంస్థలు చురుగ్గా పాల్గొవాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ కాన్ఫ్లిక్ట్ నిరోధన అనేది టెక్నికల్గా సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే ఏంటనమాట, ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్, ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ చుట్టూతా సోలార్ ఫెన్సింగ్లు కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. సో సోలార్ ఫెన్సింగ్ పెట్టగానే యానిమల్స్ కనుక అవి అటవీ బయట ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే అక్కడ తీగలు చదిలి ఎలక్ట్రిసిటీ వల్ల వెనక్కి వచ్చేస్తున్నాయి. అయితే దీనివల్ల చిన్న చిన్న యానిమల్స్కి కొంత ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే, ఈ ప్రజలు ఎవరైతే అడవుల దగ్గరలో నివసిస్తుంటారో వారు వన్యప్రాణులు సంచరించేటువంటి టైంలో, అంటే రాత్రి వేళల్లో అడవుల్లో సంచరించకూడదు. ఎందుకంటే రాత్రి వేళల్లోనే మోస్ట్ ఆఫ్ ది కార్నివోరస్ యానిమల్స్, నాక్టర్నల్ యానిమల్స్ అంటారు, అవి సంచరించి వేటాడి జీవనం సాగిస్తూ ఉంటాయి. సో ఆ సమయాల్లో కనుక మనుషులు కూడా వెళ్ళినట్టయితే అవి ఇబ్బంది పాలవుతాయి. అండ్ దానివల్ల మనుషులకి వన్యప్రాణులకి మధ్య సంఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనిషి తన యొక్క పరిధి దాటి వెళ్లకుండా గ్రామ ప్రాంతాల్లోనే ఉంటాడో, అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వన్యప్రాణులు కూడా అడవులు దాటి లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రొవైడెడ్ అక్కడ వాటికి కావలసినటువంటి నీరు, వాటికి కావాల్సినటువంటి ఆహారం, అంటే వన్యప్రాణులు మిగతా జాతుల వాళ్ళు కానీ, లేళ్లు, జింకలు, దుప్పులు కానీ, సింహాలు, పులులు బ్రతకడానికి, అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి చెట్లు, చేమలు కానీ, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కానీ ఉన్నట్టయితే అవి బయటకు వచ్చేటువంటి అవసరం జనరల్గా ఉండదు, కాబట్టి రావు.
సో ఎప్పుడైతే మానవుడు అడవుల లోపలికి చొచ్చుకు వెళ్ళి అక్రమంగా ల్యాండ్ ఆక్యుపై చేసి వ్యవసాయం చేయడం, ఇల్లీగల్గా మైనింగ్ చేయడం, చెట్లు నరకడం, వన్యప్రాణులు వేటాడడానికి ఎరలు లేకపోతే ట్రాప్స్ పెట్టడం, ఇవన్నీ అండ్ వైర్లు కూడా పెడుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఎలక్ట్రిక్ కూడా వైర్లు మనము వన్యప్రాణులు బయటికి రాకుండా పెడితే వాళ్ళు పొలాల చుట్టూతో వైర్లు పెడుతున్నారు. సో ఈ వైర్లు పెట్టడం మూలాన ఏవైతే అడవి పందుల నుంచి దాడి ఏర్పడుతుందో తగ్గుతుందో అనే ఉద్దేశంతో పెడుతున్నారు. దానివల్ల మనుషులు ప్రమాదానికి గురవుతున్నారు, వేరే ఇతర యానిమల్స్ కూడా గురవుతున్నాయి. సో ఈ విధంగా పరిష్కార మార్గం ఎలా ఉండాలంటే విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్, బట్ నాట్ ఓన్లీ ఫర్ వన్ అనమాట. దెన్ వేరే కొత్త వనాలు, కొత్త అడవులు, కొత్త ప్లాంటేషన్స్ అంతరించిపోతున్న దానికి ఈక్వల్గానైనా కనీసం మనం పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ కాలక్రమేణా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇవి 100 సంవత్సరాల క్రితం ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ని లేవు. ఇప్పుడు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ అధికంగా ఉన్నాయి. ఎందుకంటే జనాభా పెరిగిపోయింది, వన్యప్రాణుల యొక్క నివాస ప్రాంతం తగ్గిపోయింది, కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయి. సో ఇది మనం దృష్టిలో పెట్టుకుని మన వ్యవహార శైలిని మార్చుకోవాలి. చివరగా జీవ వైవిధ్యం మరియు వన్యప్రాణి సంరక్షణ సందర్భంలో మీరు యువతకు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? యువత ఈ వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణలో నాయకత్వం వహించాలండి. దే కెనాట్ బి ది బ్యాక్ బెంచర్స్, దే షుడ్ బి ది లీడర్స్. ఎందుకంటే ఫ్యూచర్ బిలాంగ్స్ టు దెమ్ అండ్ దేర్ చిల్డ్రన్. కాబట్టి ఇప్పటి వరకు మన తాతలు, మన ముత్తాతలు ఏం చేయగలిగారో చేశారు. మన ప్రస్తుత జనరేషన్స్ ఏవైతే చేస్తున్నారో అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి జరుగుతోంది. ఇందులో మంచిని స్వీకరించండి, చెడును వదిలిపెట్టండి. సో మంచి పనులు చేయడానికి ఒక ప్రయత్నం అయితే కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం గ్లోబల్ వార్మింగ్ లేదు, క్లైమేట్ చేంజ్ ఇంత తీవ్రంగా లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దానికి చాలా భిన్నంగా ఉంది. సో వాతావరణం అంతా వేడెక్కిపోతోంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. వాహనాలు, మనము ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేసే వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప తగ్గట్లేదు. పరిశ్రమల నుంచి వచ్చేటువంటి విషవాయువులు, పొల్యూటెంట్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. సో ఎకానమీ డెవలప్ అవుతున్నప్పుడు డెఫినెట్గా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, దాని ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. పొల్యూషన్ పెరుగుతోంది, దెన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతున్నాయి, అపరిశుభ్ర వాతావరణం పెరుగుతోంది, వేస్టేజ్ గార్బేజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతోంది. కాబట్టి వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, ఎప్పటికప్పుడు డిస్పర్స్ చేయడానికి, వాటిని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ చేయడానికి వ్యర్థాన్ని నుంచి అర్థం అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది. అంటే ఫ్రమ్ వేస్ట్ నుంచి వెల్త్ క్రియేట్ చేయాలి. సో పర్యావరణం అనేది ఒక లిమిటెడ్ ఎంటిటీ, ఇది అన్లిమిటెడ్ కాదు. అది అదేవిధంగా మనకు ఉన్నటువంటి జీవన గమనం కూడా ఒక 60, 70, 100 సంవత్సరాల వరకు మాత్రమే మనిషి జనరల్గా బతుకుతారు. సో ఈ బతికినంత కాలం కూడా ఆరోగ్యంగా బతకాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగుండాలి అంటే మన పర్యావరణం బాగుండాలి, మనం తినే తిండి బాగుండాలి, మనం తాగే నీళ్లు బాగుండాలి, మనం పీల్చే గాలి శుభ్రంగా ఉండాలి. వీటన్నిటికీ ప్రధానం అడవులు స్వచ్ఛంగా ఉండాలి, అడవుల యొక్క సాంద్రత, అడవుల యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉండాలి. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. కాబట్టి ఈ పరిస్థితుల్ని తిరగరాయాలి, సరిదిద్దాలి అంటే యువత నడుం కట్టాలి. ఎందుకంటే ఫ్యూచర్ బిలాంగ్స్ టు దెమ్. డెఫినెట్లీ మీకు సరిదిద్దేటువంటి అవకాశం ఉంది, మీకు దానికి కావాల్సినటువంటి సృజనాత్మక శక్తి ఉంది, రచనా శక్తి ఉంది, క్రియేటివిటీ ఉంది, దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు, ఫిజికల్ ఎనర్జీ కూడా ఉన్నాయి. సో ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తప్పకుండా టేకప్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పర్యావరణ స్పృహతో ఉండాలి. గాలి పీల్చే ప్రతి వ్యక్తి, నీరు తాగే ప్రతి వ్యక్తి ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలి. ఇది ఏ కొద్ది మందికో సంబంధించినటువంటి విషయం కాదు. కాబట్టి యువత దీనికి ముందుండి నాయకత్వం వహించి నడిపిస్తే ఈ కార్యక్రమం భావితరాల వారికి ఉపయోగపడే విధంగా తయారవుతుందనేటువంటి నమ్మకం నాకుంది. ఆ దిశగా మనం అడుగులు వేయాలి. డాక్టర్ నళిని మోహన్ గారు, ఈ అద్భుతమైన సంభాషణలో యువతకు కావలసిన ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అడవులు జీవన వ్యవస్థలు, వీటిని కాపాడుకోవటం మన బాధ్యత. యువత ముందుకొచ్చి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాము. మా యూత్ సక్సెస్ సూత్రాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేసేయండి.